యోగం కనిపించవచ్చు, లేకపోతే మహాభాగ్య యోగం కనిపించవచ్చు, ధనయోగం కనిపించవచ్చు, సరస్వతి యోగం కనిపించవచ్చు. ఓకే. ఇప్పుడు కొన్ని యోగాలు నైసర్గిక శుభుల వల్లే ఏర్పడతాయి, కొన్ని యోగాలు నైసర్గిక పాపుల వల్లే ఏర్పడతాయి. మనం దాన్ని పక్కన పెట్టేసి మిగిలినవి చూద్దాం. సాధారణంగా యోగాలు ఇలాగే ఉంటాయి. యోగాలు ఎందుకు ఫలితాలు ఇవ్వు? ఒక్కొక్కసారి ఆ ఫలితాలు చూస్తే ఆ ఫలితాలు జీరో ఉంటాయి. మామూలుగా జ్యోతిష్కులందరూ ఏం చేస్తూ ఉంటారు, యోగం చూస్తే నీకు రాజయోగం ఉంది, అద్భుతం, నువ్వు ఇంకేం పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు బయటికి వెళ్తే చాలు నీ మీద కానుకల వర్షం కురిసిపోతూ ఉంటుంటాడు, బయటకు వెళ్తే జీరో. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? ఇక్కడ మనం ఒక విషయం చేయాలి, ఒక విషయాన్ని చూడాలి. ఆ యోగాన్ని కలగజేస్తున్న గ్రహాలు రెండు మీ లగ్నానికి శుభగ్రహాలు అయి ఉండాలి. మీ లగ్నానికి శుభగ్రహాలు అంటే ఇక్కడ శనిపాలిత, గురుపాలిత. అయితే రెండు గురుపాలిత గ్రహాలు మీకు యోగాన్ని కలగజేయాలి, లేకపోతే రెండు శనిపాలిత గ్రహాలు రెండు మీకు యోగాన్ని కలగజేయాలి. అంటే కొన్ని యోగాల్లో ఇక్కడ ఎగ్జంప్షన్ ఉంది. గజకేసరి యోగం రెండు గురుపాలిత గ్రహాలే మరి. ఓకే. ఇలాంటి కొన్ని ఎగ్జంప్షన్ తీసేస్తే మామూలుగా ఆ రెండు యోగాన్ని కలగజేసే గ్రహాలు రెండు కూడా మీ లగ్నానికి శుభగ్రహాలు అయి ఉండాలి. ఒక పాయింట్ తీసుకోండి. ఆ రెండు గ్రహాల మీద మీ లగ్నానికి శుభగ్రహాల దృష్టి పడి ఉండాలి. 2 పాయింట్లు. మీ లగ్నానికి శుభగ్రహాల ఈ రెండు గ్రహాల్లో ఏదైనా ఒక గ్రహం మీ లగ్నానికి శుభగ్రహాలైన గ్రహాలతో ఇతి చెంది ఉండాలి. 3వ పాయింట్, ఆ గ్రహం ఉచ్చలో ఉండాలి, లేకపోతే మిత్రక్షేత్రంలో ఉండాలి. ఉచ్చలో ఉన్న మిత్రక్షేత్రంలో ఒక పాయింట్ తీసుకోండి, మొత్తానికి 4 పాయింట్లు వచ్చాయి. ఇప్పుడు దీనికి వ్యతిరేకం, పాపగ్రహాలతో మీ లగ్నానికి పాపగ్రహాలతో కలిసి ఉండాలి, -1. మీ లగ్నానికి పాపగ్రహాల దృష్టి పడింది, -1. లేకపోతే నీచల్లో ఉంది, -1. శత్రుక్షేత్రంలో ఉంది, -1. మీ లగ్నానికి పాపగ్రహాలైన మీ లగ్నానికి శత్రుగ్రహాలతో ఇది చెంది ఉంది, -1. అక్కడ +4 వచ్చాయి, ఇక్కడ -4 వచ్చాయి, 0. యోగ ఫలితం 0. అది కూడా యోగాలు మీ జీవితంలో అన్ని విషయాల్లోనూ కూడా ఆ యోగాలు ఫలితాలు ఇచ్చేవి. అవి ఏ స్థానాల్లో ఉండి ఆ యోగాన్ని కలగజేస్తున్నాయో ఆ యోగాలు మాత్రమే ఆ దశలు అంతర్దశలో కలగజేస్తాయి. ఒక యోగం ఉన్నంత మాత్రాన మీకు జీవితాంతం ఆ యోగ ఫలితాన్ని మీరు చూడలేరు. ఆ యోగాన్ని కలగజేస్తున్న యోగనాథుల దశ అంతర్దశల్లో మాత్రమే మీరు ఫలితాలను చూడగలుగుతారు. ఏమన్నా ఉంటే నా నెంబర్ స్క్రీన్ మీద ఉంది, కాల్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సరేనా?